ఇప్పుడు మనం రిక్టాంగులర్ ఇంపల్స్కి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైందో చూద్దాం. నార్మల్గా ఏమైంది విచ్ ఇస్ వెరీ సింపుల్ టు క్యాలిక్యులేట్. ఈ విషయమే కాదు అది. చూడండి రిక్టాంగులర్ ఇంపల్స్ ఎట్లా వస్తుంది, రెండు యూనిట్ స్టెప్ ఫంక్షన్స్ యూజ్ చేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూ ఆఫ్ టీ, ఆ తర్వాత ఇది టవ్ అనుకుంటే ఇక్కడ 0. సో ఇది యూ ఆఫ్ టీ మైనస్ టవ్. ఎందుకంటే యూ ఆఫ్ టీ అంటే ఏంటి, ఫర్ ఆల్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ షుడ్ బి 1, నెగిటివ్కి 0. యూ ఆఫ్ టీ మైనస్ టవ్ డిలే అయింది కాబట్టి టవ్ కంటే పెద్ద ఉన్న టీ వాల్యూస్కి 1 వస్తుంది, చిన్న ఉన్న వాటికి ఆబ్వియస్లీ 0 వస్తుంది. ఇలా అంతే. సో మనకు దీని నుంచి రెక్టాంగులర్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇటు ఆల్రెడీ 0 ఉంది, ఇటు ఆల్రెడీ 0 ఉంది, 0 మైనస్ 0 0 అయిపోయింది. కానీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 మైనస్ 0 ఏమవుద్ది, 1 అవుద్ది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 మైనస్ 1 ఏమవుద్ది, 0 అవుద్ది. సో ఇక్కడ వచ్చింది 0, ఇక్కడ వచ్చింది 0. కానీ ఇక్కడ మాత్రం ఈ ప్లేస్లో మాత్రం 1 వచ్చింది. ఇదే కావాలి. సో దీని నుంచి మనకి ఎట్లా ఏమని చెప్పొచ్చు, యూ ఆఫ్ టీ మైనస్ టవ్ అని చెప్పొచ్చు. ఓకే కదా. ఇక్కడ యూ ఆఫ్ టీ వాల్యూ 0 ఉంది నెగిటివ్కి, ఇక్కడ 0 ఉంది. 0 మైనస్ 0 ఏమవుతుంది, దీని వాల్యూ 0 అవుద్ది. ఓకే, ఇది మొత్తం సో గ్రాఫ్ ఇద్దాం మనం ఎట్లుంటుంది. సో ఇది మొత్తం 0 అయింది, రైట్. తర్వాత ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 మైనస్ 0 చేసినాం, అప్పుడు ఏం రావాలి, 1 రావాలి. సో 1 రావాలి కాబట్టి 1 పెట్టినా అప్ టు విచ్ ఎక్స్టెంట్, ఇక్కడ టవ్ వరకు. ఆ తర్వాత ఇక్కడ 1 ఉంది, ఇట్లా టవ్ వరకు. ఇది 1 ఉంది, ఇది 1 ఉంది. 1 మైనస్ 1 ఏంటి, 1 మైనస్ 1 0 కాబట్టి ఇక్కడ అసలు ఏం వాల్యూ ఉండదు. సో ఇది మనకు కావాల్సిన రెక్టాంగులర్ పల్స్ ఇది. ఇప్పుడు దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏముంది, సింపుల్, విచ్ ఈస్ ft log s equal to 0 to infinity dt e power minus st u of t. ఇంతకుముందు చూసినాం కదా మనం, u of tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది, ఆబ్వియస్లీ 1/s అవుతుంది. బై ద u of t మైనస్ టవ్ ఇలా రాసుకుందాం. మనకు తెలుసు లీనియారిటీ ప్రాపర్టీ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి u of ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ u of tకి u of t మైనస్ టవ్కి సపరేట్ వస్తుంది. సో సపరేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటాం విత్ మైనస్ ఇన్ బిట్వీన్. సో u of tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయింది ఇంతకుముందు చూసినాం, విచ్ ఇస్ 1/s మైనస్ ఈ డిలేడ్ ఇన్పుట్కి డిలేడ్ టైంకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది, 1/s e పవర్ మైనస్ టవ్ వేస్. ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి రియల్ ఆఫ్ s షుడ్ బి గ్రేటర్ దెన్ 0, ఈ కండిషన్ రాయాలి. సో దీని నుంచి 1/s ఆఫ్ 1 మైనస్ e పవర్ మైనస్ టవ్ s, ఇది దిస్ ఇస్ ద థింగ్ వి రిక్వైర్. ఇది రెక్టాంగులర్ ఇంపల్స్కి ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇది కొంచెం మనం పొడిగించవచ్చు. కావాలంటే మనం e పవర్ s τ/2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు. e పవర్ s τ/2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమవుద్ది, చూడండి. e పవర్ s τ/2 చేస్తే లోపలికి వెళ్తుంది, e పవర్ s τ/2 అవుద్ది, మైనస్ e పవర్ మైనస్ s చూడండి మైనస్ టవ్ t/2 ఏమవుద్ది, s కామన్ వస్తుంది, మైనస్ s τ/2 అవుద్ది బై e పవర్ s τ/2 ఉంది ఆల్రెడీ. సో దట్ ఈక్వల్ టు 1/s. ఇది ఎలా ఉంది, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x అంటే ఏంటి, 2 sin hx, x ప్లేస్లో s τ/2 ఉంది బై e పవర్ s τ/2. దిస్ ఈస్ ద ఆన్సర్. రెక్టాంగులర్ ఇంపల్స్కి మనకు వచ్చేటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇది.
లేదా మీరు ఇట్లా పెట్టినా ఓకే, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ కంటే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, రైట్. దీని తర్వాత ఏం చేద్దాం, ర్యాంప్ ర్యాంప్ చూద్దాం. ర్యాంప్ అని ఒక, ఇది కూడా ర్యాంప్ ఇన్పుట్ అంటారు. ఇది కూడా ఒక సిగ్నల్. బేసికల్లీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ర్యాంప్ ఈజ్ జస్ట్ లైక్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ. మనం కాజల్ ఇన్పుట్స్ తీసుకుంటాం కాబట్టి, అంటే టీ లెస్ దెన్ జీరోకి అన్ని జీరో ఉండాలి అండ్ టీ గ్రేటర్ దెన్ జీరోకి మాత్రమే వాల్యూ ఉండాలి కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ దట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ అని తీసుకుంటాం, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ర్యాంప్ ఫంక్షన్కి దీనికి ఏమవుద్ది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to infinity dt e power minus st f of t, which is t u of t. u of t is already 1, 0 to infinity మధ్యలో. సో అది లైట్ తీసుకోండి. ఇది చేయాలి మనం. ఎట్లా వస్తుంది, e power minus st multiplied by t. ఏం చేద్దాం, హైలైట్ చేద్దామా, ఎలా చేస్తాం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తాం కాబట్టి దీన్ని u అనుకుంటాం, దీన్ని v అనుకుంటాం, ఎక్స్పోనెన్షియల్ లాస్ట్. సో u ఇంటూ దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇది వస్తుంది, 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే టీకి డెరివేటివ్ విచ్ ఇస్ 1. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్, అండర్స్టూడ్, డిటి ఇలా వస్తుంది. దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, టీ ప్లస్ ఇన్ఫినిటీకి ఉంటుంది, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ. ఇది ఒకవేళ జీరో కావాలనుకుంటే చెప్పిన కదా, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో. ఆ కండిషన్ ఒబే చేస్తూ మనం ఇక్కడ జీరో రాసుకుంటున్నాం, అది. తర్వాత మైనస్ టీ ఈక్వల్ ఇక్కడ జీరో ఆల్రెడీ ఉంది, సో ఇక్కడ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ఇట్. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/s, ఇది చూసుకుంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ద వే ఇంటిగ్రల్ రాయాలి 0 to ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ ఉంది. 0 మైనస్ 0 1/s, ఇదేమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ అవుతుంది. ఈ మైనస్ ఇక్కడ రాస్తా, ఈ బై ఎస్ స్క్వేర్ చేస్తా, ఇది 0 to ఇన్ఫినిటీ. దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/s స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ. అంటే జీరో కావాలంటే మనకు రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో, అది తర్వాత ఇంక్లూడ్ చేయాలి. మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ జీరో అంటే 1, దట్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ విత్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. I mean Laplace transform of a ramp function which is t u of t ఇలా వస్తుంది. దీని తర్వాత మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఫస్ట్ v of tకి చూసినాం, తర్వాత ఇప్పుడు t ఇంటూ v of tకి చూసినాం, t స్క్వేర్కి చూస్తాం, t క్యూబ్కి చూస్తాం, అది అట్లా ఎన్నిటికని చూస్తాం. సో మన ఫార్ములాని జనరలైజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ఫార్ములాని ఎట్లా జనరలైజ్ చేస్తాం అనేది పాయింట్. జనరలైజ్ చేయడం అంటే టీ పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ టీ అని రాయడం, nth పవర్ ఫర్ ఇంటిజర్ ఎన్. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ యూ ఆఫ్ టీ, ఇది చూసుకోవాలి. సో చూసుకుంటే ఎఫ్ టీ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ. రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఆఫ్ టీ 1 అయిపోద్ది ఇన్ బిట్వీన్ 0 to ఇన్ఫినిటీ, అంతే. సో ఇది మనకు కావాల్సింది. దీన్ని మనం ఎట్లా చేసుకోవచ్చు, చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మనకు తెలిసిన మెథడ్ ఏంటంటే బేసిక్ మెథడ్, గామా ఫంక్షన్ అనేది ఉంటుంది మనకి. గామా ఫంక్షన్లో ఏమవుతుందంటే గామా ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 0 to ఇన్ఫినిటీ dt e power minus t power z minus 1 with real of z being greater than 0. Real of z should be greater than 0. ఎందుకంటే
గ్రేటర్ దెన్ జీరో కాకపోతే ఇది బ్లో అప్ అవుతుంది. అట్ జీరో ఏమవుతుంది, జీరో మైనస్ వన్, జీరో మైనస్ వన్ ఏమవుద్ది, -1 అవుద్ది. 1/t, 1/t అంటే ఈ లోయర్ ఎండ్ దగ్గర ఈవెన్ హైయర్ ఎండ్ దగ్గర లాగరిథమిక్ బ్రాంచ్ పాయింట్ వస్తుంది, లాగరిథమిక్ డైవర్జెన్స్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే 1/t అంటే దీనికి ఇంటిగ్రల్ ఏమవుతుంది 1/tకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే v = 1/t అనుకుంటే ln t వస్తుంది. ఆ ln tలో ఈ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయలేవు. సో అందుకని ఎప్పుడైనా కానీ ఇలా తీసుకున్నప్పుడు రియల్ ఆఫ్ జెడ్ షుడ్ బి గ్రేటర్. బై ద వే ఈ జెడ్ని మన కాంప్లెక్స్ వేరియబుల్, జెడ్ అంటే ఏమను కాంప్లెక్స్ వేరియబుల్. బేసిక్గా ఫంక్షన్స్ని జనరలైజ్ చేసి రాస్తాం ఒక జనరలైజ్డ్ వేరియబుల్కి. మనకు ఇంటిజర్ పెడితే మన స్పెషల్ అయిపోద్ది. సో కాంప్లెక్స్ నెంబర్ అనేది జనరలైజ్డ్ నెంబర్ కాబట్టి అందుకని అలా రాసాం. t⁻z-1 ఇలా వస్తుంది విత్ రియల్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ జీరో. ఇది గామా ఫంక్షన్ డెఫినేషన్. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇలా మార్చుకోవాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ బిట్వీన్ 0 to ∞ ఉంది. కొంచెం మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ -t చూడండి, ఇక్కడ -st ఉంది. సో ఈ st ప్లేస్లో నేను ఏం చేస్తా అంటే t' సబ్స్టిట్యూట్ చేస్తా. t' సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుద్ది, దట్ ఈక్వల్స్ టు t' s × 0 0, s × ∞, dt ఈక్వల్ టు ఏమవుద్ది ఇక్కడ నుంచి dt'/s అవుతుంది. దాని నుంచి s × dt = dt' అవుతుంది. సో dt = dt'/s అవుతుంది. ఇలా e⁻−st = t' అవుతుంది. తర్వాత t ఉంది ఇక్కడ, టీని మనం ఏంటి t'/s అని అన్నాం, t'/s ఫర్ n అన్నట్టు. బై ద వే n కాకుండా మనం ఏదైనా ఆల్ఫా అనుకోవచ్చు. ఆల్ఫా అని నేను అనుకోవడానికి గల రీజన్ ఏంటంటే చెప్తా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ s ఉంది, ఇక్కడ s⁻α ఉంది. సో బయటకు వస్తే 1/s⁻α+1 అవుతుంది. 0 to ∞ dt ప్రైమ్ e⁻−t ప్రైమ్ t'/α ఉంది. సేమ్ దీనిలా ఉంది కదా, 0 to ∞ dt e⁻−t, t' అన్న t అన్న ఒకటే, విచ్ ఆర్ డమ్మీ వేరియబుల్స్. ఓకే, t⁻α ఉంది. ఇక్కడ -1 అనేది రావాలంటే ఏం చేస్తాను నేను, +1 -1 చేస్తాను. సో సేమ్ ఫామ్లో ఉంది, dt e⁻−t t⁻z ప్లేస్లో α+1 ఉంది, α+1 -1. సో దట్ ఈక్వల్స్ టు ఇదేంది మొత్తం గామా ఆఫ్ జెడ్ అవుతుంది. సో నాకేంటి గామా ఆఫ్ α+1, జెడ్ ప్లేస్లో α+1 ఉంది కదా, అందుకని α+1 బై s⁻α+1. ఆల్ఫా అని నేను పెట్టుకోవడానికి వాళ్ళ రీజన్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఎనీ జనరలైజ్డ్ నెంబర్ అన్నట్టు, ఎస్పెషల్గా ఇంటిజర్ కాదన్నట్టు. ఆల్ఫా అనేది నాన్ ఇంటిజర్ అవ్వచ్చు అట్లా అన్నట్టు. సో నాన్ ఇంటిజర్కి ఈ ఫార్ములా సాటిస్ఫై అవుతుంది, మరేం పర్లేదు. బై ద వే విత్ ఈ గామా ఫంక్షన్ మనం ఇప్పుడు రాసినప్పుడు రియల్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ 0 అనే కండిషన్ పెట్టినాం కదా, మరి ఇక్కడ కూడా పెట్టాలి కదా. అంటే రియల్ ఆఫ్ α+1 షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఇది కండిషన్. ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ -1 అన్నట్టు. రియల్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దెన్ -1. బేసికలీ α+1కి ఉన్నటువంటి కండిషన్ ఇది. సో రియల్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దెన్ -1. ఇది ఈ +1 ఇటు వస్తే -1 అవుతుంది. రియల్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దెన్ -1. ఇలా ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. t⁻α ఉంది కదా అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ ఆల్ఫా ఏది పడితే అది పెట్టడానికి ఉండదు. దేర్ ఈజ్ ఏ కండిషన్ దట్ రియల్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దెన్ -1. ఆ కండిషన్ ఒపే చేయాలి ఆల్ఫా. సో ఇది మనకు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ నాన్ ఇంటిజర్ అయినటువంటి ఆల్ఫాని ఒక స్పెషల్ ఇంటిజర్ లాగా చేస్తా బై పుట్టింగ్ α = n. n ఈజ్ ఎనీ ఇంటిజర్.
ఏమైతే గామా ఆఫ్ n+1 బై s⁻n+1 అవుద్ది. సో ఇలా అన్నట్టు. తర్వాత గామా ఆఫ్ n+1 అంటే ఇక్కడ ఉంటుంది గామా ఆఫ్ n ఈక్వల్స్ టు n-1 ఫ్యాక్టోరియల్. సో ఇందులోంచి తీసేయాలి ఒకటి, తీసేస్తే ఏమవుతుంది n అవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 అవుతుంది. దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ ఆల్ఫా ఈస్ గామా ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 బై s⁻α+1 విత్ కండిషన్స్ ఏంటి? బై ద వే రియల్ ఆఫ్ s షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ రియల్ ఆఫ్ ఆల్ఫా షుడ్ బి గ్రేటర్ దెన్ -1. ఇవి కండిషన్స్, ఇంపార్టెంట్ కండిషన్స్. రియల్ ఆఫ్ s షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఫర్ ఎనీథింగ్. మనం ఇంతకుముందు నుంచి చూస్తున్నాం కదా. ఆ తర్వాత ఇంకొకటి అయితే ఈ పవర్ టైం డిలే చూసినాం మనం. f(t) అనే ఫంక్షన్ టైం డిలే చేస్తే ఏమవుద్ది, దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి టైం డిలే చేసి ఇచ్చిన ఫంక్షన్కి ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ e⁻t multiplied by f(t). You know that the Laplace transform of f(t) is f tilde of s, but we have to find the Laplace transform of e⁻t multiplied by f(t). What would it become? Let's see. Some alpha, ఇంతకుముందు ఆల్ఫా కాదు, ఇది వేరే సమ్ ఆల్ఫా. ఏమవుద్ది, f tilde of s is equals to 0 to infinity dt e⁻−st. ఇది లాప్లాస్ ఆపరేటర్, ఈ ఇంటిగ్రల్ ఆపరేటర్. ఇది మొత్తం దీన్ని ఫంక్షన్కి అప్లై చేయాలి, e⁻t f(t) ఇలా. సో ఏమవుద్ది, 0 to infinity dt e⁻−s−α of t. Is it correct? f(t) ఇలా వచ్చిందని మనం ఇప్పుడు ఏం చేస్తాం, లెట్స్ పుట్ సో బై ద వే దిస్ ఈజ్ బేసికల్లీ f tilde of s. మనకి ఎలా ఉంది, 0 to infinity dt e⁻−s' f(t) అన్నట్టు. ఇది కొత్త s అన్నట్టు. సో 0 to మామూలుగా f tilde of s అంటే ఏంటి, 0 to infinity dt e⁻−st f(t). f(t) అనే ఫంక్షన్కి ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతే, ఇలా ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది, విత్ s-α ఉంటే అబ్వియస్లీ f tilde of s-α అవుద్ది, ఇది అన్నట్టు. సో ఇట్లా రాయొచ్చు మనం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t multiplied by f(t) is equals to what, f tilde of s-α. ఇక్కడ వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ కాన్స్టాంట్. ఇది ఎక్కడ వస్తుంది, నీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో వస్తుంది ఈ ఆర్గ్యుమెంట్. అలా ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ వచ్చినప్పుడు s-α ఉంటే s-αనే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) multiplying with exponential is equal to the Laplace transform of f(t) with delayed s. This delay out. So this is the answer.